అందరికీ నమస్తే అండి. అసలు ఈ వీడియో చేయకూడదు అనుకున్నాను కానీ, చేయాల్సిన పరిస్థితి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు తీసుకొచ్చారండి. మొన్న రీసెంట్‌గా భాస్కర్ అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త. వాళ్ళ నాన్నగారికి బాలేదో, యాక్సిడెంట్ అయ్యింది, హాస్పిటల్లో ఉన్నారు, కాస్త సహాయం చేయండి అని చెప్పేసని జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీని నారా లోకేష్ గారిని కూడా ట్యాగ్ చేస్తూ ఒక పోస్ట్ వేసాడు. అదేంటో చదివినిపిస్తా చూడండి. ఇవ్వండి. మీకోసం, పార్టీ కోసం నాకున్న శక్తి మేరకు కష్టపడుతున్న జగన్ అన్న గారు, మా నాన్నగారికి యాక్సిడెంట్ అయ్యి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, నా శక్తి మేరకు ఖర్చు పెట్టాను, కొంచెం అండగా నిలబడి ఆదుకోండి. వైఎస్ఆర్సీపీ పార్టీని, ఇంకొక హ్యాండిల్ ఏదో ఉందో దాన్ని, అలాగే సీఎంఓ ఆఫీస్ని, నారా లోకేష్ గారిని ట్యాగ్ చేస్తూ ఒక పోస్ట్ వేసాడు భాస్కర్, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త. దానికి నారా లోకేష్ గారు కూడా స్పందించారు. తప్పకుండా మా టీము మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు, ఏమన్నా కానీ వాళ్ళకి చెప్పండి, ప్రభుత్వం తరపు నుంచి మేము ఎంత మేరకు చేయాలో అంత మేరకు సహాయం చేస్తామని చెప్పేసి అని ఆయన రిప్లై ఇచ్చాడు నారా లోకేష్ గారు. తప్పేం లేదు అది. ఇప్పుడు భాస్కర్ అనే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త నారా లోకేష్ గారిని అడిగారు, అడగకపోతే అది వేరే. ఇప్పుడు నారా లోకేష్ గారు సహాయం చేస్తానికి ముందుకు వస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా ఎలా ట్రోల్ చేస్తున్నారంటే, మీరు దీన్ని రాజకీయం చేస్తారా, మీ పబ్లిసిటీ కోసం వాడుకుంటారా? ఇందులో పబ్లిసిటీ ఏముందండి? ఇదిగో ఫస్ట్ నవీన్ వైఎస్ జగన్ వైజాగ్ అనే అకౌంట్ నుంచి పడింది. చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. మన పార్టీ కార్యకర్త భాస్కర్ వాళ్ళ నాన్నగారు స్కూటీ మీద వెళ్తుంటే సైడ్గా వెళ్తున్న కారు తగిలి బ్యాలెన్స్ తప్పి డివైడర్ని తల గుద్దుకుంది, తలకి పెద్ద దెబ్బ తగిలిందని చెప్పేసి అని ఆయన వేసాడు. ఎప్పుడు? దాదాపు 4 రోజుల కిందట. దాన్ని రీపోస్ట్ చేస్తూ ఆ భాస్కర్ అనే వ్యక్తి నారా లోకేష్ గారిని కూడా ట్యాగ్ చేసాడు కదా. దానికి స్పందించారు నారా లోకేష్ గారు. ఇందులో తప్పే ఉంది? ఇదిగో మీరు దాన్ని రాజకీయం చేస్తున్నారా అని అడుగుతున్నారు. మీ కార్యకర్తనే 4 రోజుల కిందట ఒక ట్వీట్ పడింది కదా, ఆ ట్వీట్లో కూడా చాలామంది ఇదిగో ఆ ట్వీట్లో కూడా బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చారు, ఫోన్పే నెంబర్ పెట్టారు, ఎవరైనా సహాయం చేయాలనుకుంటే ఆదుకోండి అని చెప్పేసి వాళ్ళే పెట్టారు. వైసీపీ కార్యకర్తలు మమ్మల్ని ఆదుకోండి అని చెప్పేసి ఓపెన్గా పెట్టిన పోస్టు. అలాగే నారా లోకేష్ గారిని ట్యాగ్ చేశారు కాబట్టి ఆయన స్పందించాడు. ఇప్పుడు అది తప్పు వచ్చేసిందంటే వాళ్ళకి. మీరు దాన్ని రాజకీయం చేస్తారా, రాజకీయంగా వాడుకుంటారా? ఇదిగో చూడండి, మా ఎమ్మెల్యే ఎవరో, ఆయన చంద్రశేఖర్ ఎవరో, మేము హాస్పిటల్కి వెళ్ళిపోయి ఎప్పుడు 4 రోజుల కిందట పోస్టు పెడితే దేకన మీరు నారా లోకేష్ గారు స్పందించిన తర్వాత కార్యకర్తల్లో మన పైన వ్యతిరేకత మొదలవుద్ది, మన కార్యకర్తలని కూడా నారా లోకేష్ గారే ఆదుకుంటున్నారని చెప్పేసి అని తెలిస్తే మన ముఖం తుప్పు పూసేస్తారని చెప్పేసి అని తెలిసి హుటాహుటిన హాస్పిటల్కి వెళ్ళిపోయి అక్కడ ఫోటోలన్నింటినీ కూడా తీసుకొని వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పబ్లిసిటీ ఎవరిది ఇప్పుడు? మీదా, నారా లోకేష్ గారిదా? సరే, ఏదో ఒక పోస్టు నారా లోకేష్ గారికి సంబంధం లేకుండా, నారా లోకేష్ గారిని ట్యాగ్ చేయకుండా ఏదో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త వేసుకొని దాన్ని తీసుకొచ్చి నారా లోకేష్ గారు స్పందిస్తే అది తప్పు కదా. మరి అడిగినోని స్పందించండి. ఎవరైతే ఆ అడిగిన వ్యక్తి ఉన్నాడో అతను స్పందించమనండి. మీ కార్యకర్త ఎవరైతే ఉన్నారో అతను స్పందించమనండి. అడిగేది మీరే, ఏడ్చేది మీరే. మీ కార్యకర్తకి మీరు సహాయం చేయనప్పుడు ఎక్కడో ఒక దిక్కు నుంచి సహాయం అందుతుందని చెప్పేసి అని సంతోషపడాలి. పడాలా వద్దా? మరి ఇవి చిల్లర రాజకీయాలు కదా. ఒక పక్క ప్రాణాపాయ స్థితిలో ఒక వ్యక్తి ఉన్నాడు. మనకేంటి ముఖ్యం? పార్టీలు కాదు, పార్టీలు వేరే అయి ఉండొచ్చు, మనకు ప్రాణాలు ఇంపార్టెంట్ కదా. ఎవరో ఒకరు స్పందించారు కదా అని చెప్పేసి సంతోషపడాల్సింది పోయి ఈ దిక్కుమాల రూలింగ్ అంటే నేను కూడా చేయకపోయింది వీడియో. జనరల్గా అయితే మొన్నే చేద్దాం అనుకున్నా, వద్దులే ఊరికే వీటి మ్యాచ్ చేస్తే బాగోదులే అని చెప్పేసి అని చేయలే. ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే ఇక తిరిగి ట్రోల్ చేస్తున్నారు. వెనకటికి ఒక సామెత ఉంది, మంచికి పోతే చెడు ఎదురైందని చెప్పేసి అని. ఇక ఈ వ్యవహారాలన్నీ ఇవే. మేము కూడా నారా లోకేష్ గారికి ఏం చెప్తున్నామంటే, ఇక్కడి నుంచి ఎవరైనా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు ఆర్థిక సహాయం కావచ్చు, లేదంటే ఇలాంటి హాస్పిటల్ విషయాల్లో కావచ్చు మిమ్మల్ని ట్యాగ్ చేసి ఒక పోస్ట్ ఎత్తే తిరిగి ఒకసారి కనుక్కోండి, ఇది వాస్తవమా కాదా. మళ్ళీ తిరిగి ట్రోల్ చేసే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా, ఆ వ్యక్తినే డైరెక్ట్గా ఒకసారి కనుక్కుంటే బాగుంటుంది. ఇలాంటి దిక్కుమలేదలకి మనం సహాయం చేసినా వాళ్ళు మన పైన కనీసం చేసేడు కదా అని ఒపీనియన్ కూడా ఉండదు వాళ్ళకి. నిన్నటి నుంచి తెగ గిలగిల్లా ఆడిపోతున్నారు. ఆ ఫోటోలు కూడా ఉండాలి, ఒకసారి చూపిస్తాను చూడండి.
వీళ్ళు వెళ్ళొచ్చిన ఫోటోలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఏదో ఒక ట్విట్టర్ ఐడి అది అంత దొరకలేదు ఇక్కడ. ఇకనైనా సరే మీ పార్టీ కార్యకర్త కావచ్చు, మా పార్టీ కార్యకర్త కావచ్చు, ఎవరైనా సరే ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడం ముఖ్యం, పార్టీలు కాదు. అది నారా లోకేష్ గారికి ఉంది. ఇంకా నారా లోకేష్ గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నేర్చుకోవాలి, ఇలాంటి అంశాల గురించి, ఇలాంటి అంశాల్లో నేర్చుకోవాలి. నారా లోకేష్ గారిని చూసి నేర్చుకోవాలి. అది వదిలేశారు. ఇలా ఫీలింగ్ చూడండి, ఇక్కడ ఇలా కన్నింగ్ బుద్ధులన్నీ ఇలాంటి సమయాల్లోనే బయటపడతాయి. పాప మా భాస్కర్ అనే వ్యక్తి నారా లోకేష్ గారిని ఇంతకుముందు దారుణంగా దూషించాడు. పచ్చి బూతులు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కావచ్చు, లేదంటే మొన్నమాటి వరకు కూడా, ఈ యాక్సిడెంట్ అవ్వకముందు వరకు కూడా నారా లోకేష్ గారిని పచ్చి బూతులు తిట్టుతూ దూషించాడు. అయినా సరే వీడు తిట్టాడు కదా, వీడు మనల్ని ఇన్ని బూతులు తిట్టాడని చెప్పేసి ఎక్కడ కూడా మనసులో పెట్టుకోకుండా ఆపదంటూ మనల్ని అడిగాడు కాబట్టి ఖచ్చితంగా సహాయం చేయాలనే మంచి మనసుతో స్పందిస్తే పైగా తిరిగి ట్రోల్ చేస్తారు. మీ అంత దిక్కుమాల యాదవలో ఈ భూప్రపంచంలో ఎవడో ఉన్నాడేమో. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళు ఎక్కడైనా సరే ఈ చిల్లర వ్యవహారాలు మానేస్తే బాగుంటుంది. అబ్బాయి జనాలకు విరక్తి వచ్చేస్తూ ఉంటుంది మీ మీద, ముఖ్యంగా మీ కార్యకర్తల్లోనే. చాలామంది వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలే నారా లోకేష్ గారిని ట్రోల్ చేస్తుంటే ఏమని మెసేజ్ పెడుతున్నారు చెప్పిన కింద కామెంట్లు, మీరు ఎలాగ వేయలేరు, కనీసం ఎప్పుడు కూడా ఆపదలో ఉన్న ఆదుకోండి అంటే ఆదుకోమన్న కార్యకర్తలకు ఇప్పుడు కూడా 10 పైసలు దానం చేసిన దాఖలాలు లేవు. పిల్లికి బిచ్చం పెట్టరు మీరు. ఏదో నారా లోకేష్ గారు చేద్దామని చెప్పేసి ముందుకు వచ్చారు, మాట్లాడారు. నారా లోకేష్ గారు టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడారు, అదేదో చేస్తామని చెప్పేసి ముందుకు వచ్చారు కదా, మీరెందుకు చెడగొడుతున్నారని చెప్పేసి మీ కార్యకర్తలే మిమ్మల్ని తిడుతున్నారు. అది తెలుసుకోవాలి ఫస్ట్. ఇది ఏదో ముందే సహాయం చేసుకుంటే సోషల్ మీడియా వరకు వచ్చుండేది కాదు. సోషల్ మీడియా వరకు ఎప్పుడు వచ్చిందండి? సోషల్ మీడియా వరకు ఎప్పుడు వచ్చిందండి ఇది? తనకున్న అన్ని అవకాశాలు, తనకున్న అన్ని దారులు మూసిపోయిన తర్వాత ఇంక ఏ దారి లేదు, మనకు అన్ని దారులు క్లోజ్ అయిపోయినాయి, ఇంక వేరే ఆప్షన్ లేదు అనుకున్న తర్వాతే కదా సోషల్ మీడియాకి ఎక్కేది. ఎవరైనా అంతే. ఇప్పుడు నేనైనా ఇంకొకడైనా ఫస్ట్ చుట్టాలు, ఫ్రెండ్స్, బంధువులు ఈ సర్కిల్ అయిపోయిన తర్వాత ఎక్కడ కూడా ఆర్థికంగా మనకి సహాయం అందట్లేదు, పరిస్థితి చేయి దాడిపోతుంది అన్న సందర్భంలో మాత్రమే మనం సోషల్ మీడియాకి ఎక్కుతాం కదా. మరి అలాంటిది భాస్కర్ అనే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టక ముందు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళకుండా ఉంటాడండి? వెళ్ళే ఉంటాడు కదా. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్ని, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఆర్థిక సహాయం అడిగే ఉండొచ్చేమో కదా. ఆ రోజు స్పందించడానికి చేతులు రాలా. నారా లోకేష్ గారు స్పందించారు కాబట్టి ఇప్పుడు అర్జెంటుగా కార్యకర్తలు వ్యతిరేకత మొదలవుద్ది కాబట్టి ఇప్పుడు అర్జెంటుగా ఏదో రకంగా వేసేయాలి, ట్రోల్ చేసేయాలి. ఇదిగో దీన్ని రాజకీయం చేస్తారని చెప్పేసి పోస్టులు వేసేయాలి. ఒకవేళ మీకు అంత షైగా, అంత సిగ్గుగా, అంత నామోషిగా ఉంటే ముందు మీ కార్యకర్త ఆపదను వచ్చిన కార్యకర్త మీరే ఆదుకోండి, సంతోషం. మీరు ఆదుకుంటే ఎవరికి నష్టం అండి? మీ కార్యకర్త ఆపదను వచ్చిన కార్యకర్త మీరు ఆదుకుంటే ఇంకా సంతోషం కదా. అసలు సోషల్ మీడియాకి ఎక్కడ కదా, అందరినీ అడగాల్సిన పని లేదు కదా. అడగడం, ఏడడం, ఈ దిక్కుమాల బుద్ధి మీరు మానుకోకపోతే అది మీకే నష్టం. జనాల్లో కాదు, ముందు మీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల్లోనే వ్యతిరేకత మొదలవుతుంది. పైగా దానికి మళ్ళీ ఏదో లాజిక్లు తీసుకురా మాకంటే కాస్త బుర్ర బుద్ధి ఉన్నాయి కదా, లేకుండా లేవు కదా. కాస్త బుర్ర వాడండి, బుర్ర వాడి మాట్లాడితే బాగుంటుంది. అడ్డగోలుగా మాట్లాడి ఏది పడితే అది చేద్దాం కదా అనుకుంటే అది మీకే నష్టం. కనీసం మిమ్మల్ని ఎవడో నమ్మను కూడా నమ్మడు.